ఏం ఉండదండి. ఫస్ట్ చేపను బయటికి లాగాలంటే గేలం వేయాలి. కాబట్టి పెద్ద చేప ఎప్పటికైనా రావాల్సిందే. ఎందుకంటే ఏపీలో లిక్కర్ స్కామ్లో 100% జగన్మోహన్ రెడ్డి ప్రమేయమే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అని విశ్లేషణ చేసుకుంటే 100% లిక్కర్ స్కామ్ జరిగింది. ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ తీసుకోలేదు. ఎక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకోకుండా ఎవడైనా సరే డబ్బులు ఇచ్చి పట్టుకెళ్లాల్సిందే. అది ఇంత లెక్కనేమి ఉండదు కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేశారన్న దానికి నిదర్శనం ఆన్లైన్ పేమెంట్ తీసుకుపోవడం. ఓకే, తొందరలో ఈ నిజాలు ఎలా బయటకు వచ్చే అవకాశం? బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా వెళ్ళిపోతాడండి. ఎవరైనా సరే అండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్పడానికి ఏదన్నా ఆధారం ఉందా? నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లిక్కర్ స్కామ్ చేసేయడన్న చెప్పడానికి గట్టి ఆధారం ఉంది. కారణం ఓన్లీ డబ్బు మాత్రమే హ్యాండ్తో తీసుకున్నాడు. ఆన్లైన్ పేమెంట్స్ అయితే లెక్కలు తెలుస్తాయనే ఉద్దేశమే కాదు. ఇది ఎవరికి తెలియంది? చిన్న కుర్రోడిని అడిగినా చెప్తారు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి ప్రధాన పాత్ర ఉందని. ఓకే, మొన్న మధ్య వాళ్ళ ఫ్రెండ్ గోవిందప్పని అరెస్ట్ చేశారు. భారతీయ సిమెంట్స్ తాలూకా ఆయన కూడా పోలీసులకి కొన్ని కీలక సమాచారాన్ని అందించారని కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని తర్వాత ఎలా ఉండబోతుంది? యాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది నెక్స్ట్? ఖచ్చితంగానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో పాత్ర ఉందన్న మాట 100% వాస్తవం. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడం కూడా ఖాయం. ఓకే, అది తెలంగాణ వైపు ఏమైనా చుట్టుకునే అవకాశం ఉందా? వీళ్ళకి ఏమన్నా ఇక్కడ ఏమైనా లింకులు ఉన్నాయండి? ఏమోనండి, మీ లిక్కర్ స్కామ్లో మరి ఎక్కడెక్కడ లింకులు ఉంటాయో మనకు తెలియదు కదా. ఎందుకంటే ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్కి ఇక్కడ తెలంగాణ వాళ్ళకి లింక్ ఉన్నప్పుడు ఆంధ్రాలో జరిగిన లిక్కర్ స్కామ్కి ఇంకెక్కడ తెలంగాణలో కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళ పాత్ర? అదంతా పోలీసుల పని. పోలీసులు చేస్తారు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ.